ఒక్క నిమిషం మధు ఓకేనా ఫ్రేమ్ ఓకేనా మధు ఫ్రేమ్ ఓకేనా ఓకేనా మధు కలపై మధు ఓకేనా బాబు నమస్కారాలు. ఓకేనా అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆయన పరిటాల రవి గారి 20వ వర్ధంతికి భారీగా పరిటాల అభిమానులు, తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా ఈరోజు వచ్చి పరిటాల రవి గారికి చాలా ఘనంగా నివాళులర్పించిన దానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే 20 సంవత్సరాలైంది మా ఆయన చనిపోయి. ఇంట్లో వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ ప్రజలు ఎవ్వరు కూడా ఈరోజు పరిటాల రవి గారిని వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా కూడా దాచుకున్నారనుకుని మనం చెప్పొచ్చు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అందరి దృష్టిలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా పరిటాల రవి గారిని ఎప్పుడు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకునే దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాలైనా మా ఆయన చనిపోయాయి. ఎవరిని కూడా చాలా వెహికల్ కానీ ఎక్కడ కూడా ఎవరికి అరేంజ్ చేయకపోయినా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పరిటాల రవి గారికి చాలా ఘనంగా నివాళులు అర్పించిన దానికి నేను కూడా ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేపని అనుకుంటాం. ఆయన మాకు కనపడకపోయినా ఆయన ఆశయాలు, ఆయన మాకు వెనకుండే ప్రతి అడుగులోనూ మా ఆయన పరిటాల రవి గారు కనపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ నెల జనవరి వచ్చిందంటేనే పరిటాల రవి గారి గురించి ఆయన సన్నిహితులు కానీ ఆయన అభిమానులందరూ కూడా వచ్చి చాలా వరకు చాలా విషయాలు ఈరోజు ఈ డేట్లో ఇక్కడున్నాం, ఇక్కడ కూర్చొని మాట్లాడినాం, ఇక్కడ భోజనం చేసాం మేమందరూ అన్ని రకరకాలుగా ఆయన చేసినవన్నీ కూడా నెమరేసుకునే రోజులు కూడా. ఏది ఏమైనా పరిటాల రవి గారిని 20 సంవత్సరాలే కాదు, ఈ భూమి తల్లి ఉన్నన్నాళ్ళు పరిటాల రవి గారి పేరు చిరస్థాయిగా ఉండేలాగా నేను, నా కుటుంబం, పరిటాల అభిమానులందరూ ముందుకు తీసుకెళ్తామని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆయన ఏవైతే అనుకున్నారో ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు కానీ ఏదైతే ఆయన అనుకున్నారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అడుగడుగున మేము కూడా చేస్తామని కూడా ఈ 20వ వర్ధంతి సందర్భంగా కూడా చెప్తున్నాం. ఆయనకి ఇష్టమైనది పేదవ ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేది, అది కూడా మేము కూడా మాట్లాడుకున్నాం. నేను, నా కొడుకు కానీ మా బంధువులు అందరం కూడా పరిటాల రవి గారి శ్రేయోభిలాష్ అందరం కూడా అన్నయ్య పేరు మీద మళ్ళీ మనం ఇదే విధంగా కొనసాగించాలని మాట్లాడినాం. పరిటాల రవి గారి పేరు మీద పేద పిల్లలకు ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు కూడా చేస్తామని ప్రత్యేకంగా 20వ వర్ధంతి సందర్భంగా కూడా చెప్తున్నాం. అదే కాకుండా రక్తదాన శిబిరాలు ఎప్పుడు కూడా కంటిన్యూగా మేము చేసేవాళ్ళం. రక్తదాన శిబిరం కూడా ఇంకా రక్తదానాలు కూడా మేము ఎక్కువ అది కూడా చేస్తానని కూడా చెప్తున్నాం. రక్తదానం ఇచ్చి ప్రాణదాతలు కాండి అన్నారు కాబట్టి తప్పకుండా ఎవరికైతే ప్రాణాలు పోయే కాపాడేది పరిటాల రవి గారు కాబట్టి అలాంటి దానికి ఆయన పేరు మీద బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాం. ఆయన పేరు మీద ఏది చేసైనా అది చాలా చిన్నదే కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇంత బలము నాకి, నా కుటుంబానికి, నా కొడుకులకి, నా కూతురికి పరిటాల అభిమానులందరూ కూడా ఈరోజు ఈ స్థాయిలో మేము నిలబడి మాట్లాడుతున్నామంటే దానికి కారకులు పరిటాల అభిమానులను కూడా మేము చెప్పొచ్చు అని కూడా తెలియజేస్తున్నాం. పరిటాల అభిమానులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటామని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తూ వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి ఇబ్బంది కలగకోకుండా భోజన సౌకర్యాలు, అదేవిధంగా వెహికల్ పార్కింగ్ కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా వెహికల్ పార్కింగ్స్ కానీ వాటర్ నీళ్ళ సమస్య లేకోకుండా అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా ఈరోజు పరిటాల అభిమానులందరూ కూడా చేసిన దానికి కూడా చాలా సంతోషంగా ఉండదని కూడా తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి జాగ్రత్తగా వెళ్ళాలని మరి వాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.